మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఓకే. మరొక విషయం ప్రకాష్ రెడ్డి గారు. అంటే 2019-24 జగనన్న కాలనీలో పేదవారికి అర్హులైన పేదలకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలు అంటే రాక్రిట్ సంస్థ అంటే అది మీదే అని అందరూ అంటుంటారు అనమాట. చాలా 350 కంపెనీలు ఉన్నాయి అందులో. ఓకే. రాక్రేట్ వన్ ఆఫ్ దెమ్. మీరు సుమారుగా లక్షలు ఇల్లే మీరు నిర్మాణానికి లేదండి, రాక్రేట్ మా చిన్నాయన కొడుకుది. రాక్రేట్ టేకప్ చేసింది 48,000 ఇల్లు. ఓకే, రైట్. 48,000 ఇల్లే. ఇల్లులు కూడా పూర్తి కాలేదు, అసంపూర్తిగానే ఉన్నాయి. మరి దాంట్లో బిల్లులు మిస్యూజ్ అయినాయనో లేకపోతే నాశకంగా ఉన్నాయేమో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాక్రీట్ పనులను తప్పించి కొత్త సంస్థలకు పనులు అప్పగించారనమాట. అసలు ఎందుకు మీ పనులు తప్పించి నాశరకంగా చేశారా, లేకపోతే బిల్లులు ఏమైనా మిస్యూజ్ అయినాయా, ముందుగానే డబ్బులు ఎక్కువ తీసేసుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఏంటి అసలుకి రాక్రీట్కి ఇప్పుడు పనులు తొలగించినట్లే కదా, ఇప్పుడు కేసులు కూడా పెడతామంటున్నారు మీ మీద. ఇప్పుడు మీ కింద పనిచేసే ఉద్యోగులకు మీరు జీతాలు మీరు చెల్లిస్తారా, వాళ్ళు వచ్చి లాగేసుకుంటారా? మేమే చెల్లిస్తాం. మరి పనులు చేసిన మేరకు స్టేజ్ అప్డేషన్స్ అవుతాయి. స్టేజ్ అప్డేషన్స్ ప్రకారం ప్రభుత్వం పేమెంట్ అదే కొత్తగా మొబిలైజేషన్ అది ఇస్తాంటారు. ఇది గవర్నమెంట్ ఇచ్చిన కాంట్రాక్ట్ కాదు. లబ్ధిదారులు నేరుగా మేస్ట్రీని ఎంచుకొని వాళ్ళ పనులకు చెప్పినటువంటి విధానం ఇది. గత ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్ ఇది. సో ఏ సిస్టమ్ అయితే ఈ విధానం ఏర్పాటు చేసిందో అదే సిస్టమే పేమెంట్ షెడ్యూల్స్ కంటిన్యూస్గా రివైజ్ చేయడం వల్ల వచ్చిన సమస్య ఇది. రాక్రీట్ సంస్థకు పేమెంట్ బాకీ ఉన్నాము, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా, ఈ లబ్ధిదారులకు సంబంధించిన డబ్బులు వాళ్ళకి చెల్లించాలా, చెల్లించండి అని పీడీ స్థాయి అధికారులు లేఖలు రాసినా ప్రభుత్వం స్పందించలేదు. సో ప్రభుత్వము ఇళ్ల నిర్మాణం పట్ల బాధ్యత ఉంటే వాళ్ళకి పేమెంట్ ఇచ్చి పని చేపించేది. ఇది 2024 నుంచి జరుగుతున్న విధానం. 2024 తొలినాల నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వము పేమెంట్ ఇవ్వకుండా ఇళ్ల నిర్మాణం అడ్డుకుంది. సో రాక్రీట్ సంస్థ దీనిపైన కోర్టుకి వెళ్ళింది. 37,80,00,000 రూపాయలు మాకు పేమెంట్ రావాలా, ఇస్తే మేము ఇల్లు పూర్తి చేస్తాము అనేసి కోర్టుకి వెళ్ళి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ప్రభుత్వం దాని మీద కౌంటర్ ఫైల్ చేయలేదు. అంటే గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ లేదు, ఇల్లు కట్టాలని ఇంట్రెస్ట్ లేదు. సో వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయలేదు. సో మీకు గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ లేదని చెప్పేదానికి ఇంకో ఉదాహరణ, టిడ్కో ఇళ్ల నిర్మాణం దాదాపు 40,000 మంది లబ్ధిదారులు తలా 25,000 నుంచి 30,000 వాళ్ళు డిపాజిట్ చేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఆ డబ్బులు వెనక్కి ఇచ్చింది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత 106 కోట్ల రూపాయలు వెనక్కి చెల్లిస్తూ వాళ్ళ అకౌంట్లోకి వేసి జీవో ఇచ్చింది. అంటే ఇళ్ళ నిర్మాణం చేస్తామని అడ్వాన్సులు తీసుకున్న ప్రభుత్వము తిరిగి మేము కట్టలేమని చేతులెత్తి వెనక్కి ఇచ్చేసిన ప్రభుత్వము పేదల ఇళ్ల నిర్మాణం పట్ల బాధ్యత వహిస్తుందా? ఇదే బాధ్యత రహితమైనటువంటి విధానము జగనన్న కాలనీల నిర్మాణంలో కూడా రాక్రీట్ కాదు, దాదాపుగా 353 సంస్థల ఇళ్ల నిర్మాణం కూడా ఆపేసింది. మీరు గమనిస్తే గత 24 నెలల్లో ఒక 200-300 కోట్ల మినహా ఎక్కడ కూడా ఖర్చు పెట్టలేదు ఈ ప్రభుత్వం. జగన్ గారి హయాంలో 1,000 కోట్లు ఖర్చు పెట్టారు. సో ఈ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం బాధ్యత తీసుకోకపోవడం వల్ల రాక్రీట్ సంస్థ ఎన్ఓసి ఇచ్చింది. మీరు మాతోనన్నా కట్టించండి, ఇల్లు పూర్తి చేస్తాం, లేదా ఎవరికైనా ఇచ్చి కట్టించుకోండి అనేసి. తర్వాత ఇప్పుడు మార్చి 31 తర్వాత ఎప్పుడైతే ఈ ఆప్షన్ 3 విధానం రద్దయిందో ఇప్పుడు ఆప్షన్ 3 విధానానికి ఎస్ఎన్ఏ సింగిల్ నోడల్ ఏజెన్సీ నుంచి పేమెంట్ ఇచ్చే విధానం ఉంది. సో అది రద్దయి ఇప్పుడైతే స్పర్శ పోర్టల్కి, సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్కి పేమెంట్ చేసేటువంటి అధికారాలు ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్కి బదలాయింపు జరిగిందో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము రాక్రీట్ నుంచి ఇళ్లను తప్పించి వేరియస్ ఏజెన్సీస్కి అలాట్ చేస్తూ ఉంది. సో ఇందులో నష్టపోయింది రాక్రీట్. దాదాపుగా 40 కోట్ల పేమెంట్లు రావాలా, 30 కోట్ల మెటీరియల్ ఐడియల్గా ఉంది, 10 కోట్ల రూపాయల వస్తువులు చోరీలు జరిగాయి ఈ ప్రాంతంలో. నష్టపోయింది లబ్ధిదారులు. ఇక్కడ పైశాచిక ఆనందం పొందింది పరిటాల సునీత. లేఖ రాసి విజిలెన్స్ ఎంక్వైరీ అది ఇది అనేసి నిలబెట్టేసింది. విజిలెన్స్ ఎంక్వైరీ వచ్చి దాదాపు 20 నెలలు అయినా కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో ఇది అధికారుల తప్పు అని తేల్చి చెప్పినారు. పనులు చేపించుకుంటున్నటువంటి లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వడం వరకే మీ బాధ్యత. ఈ పనులు ఆపడము తప్పు, మీరు ఈ డబ్బులు ఇచ్చిన విధానము తప్పు, ఈ మొత్తం ఈ పాలసీను తప్పు పడుతూ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చింది. ప్రభుత్వందే తప్పుగా చూపించింది కాబట్టి విజిలెన్స్ ఎంక్వైరీలో
ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు గమ్మునుండిపోయి రోజు ఈనాడు జ్యోతి పేపర్లలో రాక్రీట్ అంతా చూసుకుంది. ఓవరాల్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఇళ్ల నిర్మాణం అనేది జరగదు. జగనన్న ఉన్నప్పుడు 3,25,000 ఆప్షన్ 3 ఇళ్లలో 2.5 లక్షల ఇండ్లు కంప్లీట్ అయినాయి. సో ఇది రాష్ట్ర ప్రభుత్వము దాదాపు 7 లక్షల ఇళ్ల నిర్మాణం చేసిందని కేంద్రం కూడా కితాబ్ ఇచ్చింది జగన్ గారి హయాంలో. ఈ మధ్యనే నరేంద్ర మోడీ గారు కూడా కితాబ్ ఇచ్చారు. సో ఇది జరిగింది. తప్పులు వాళ్ళు చేశారు, నిందలు మా మీద ఎడతా వాళ్ళ ఫెయిల్యూర్స్ను నుంచి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి మీ ఫర్దర్ స్టెప్ ఏంటి అసలు? ఇప్పుడు క్రిమినల్ కేసెస్ అధికారులు ఎవరైతే బిల్లులు చెల్లించని అధికారులపైన క్రిమినల్ కేసెస్ పెడుతోంది రాక్రీట్ సంస్థ. ఓకే. ఎందుకంటే ఈ మీడియాలో నిందలు వేయడము ఇవన్నీ చూసి రాక్రీట్ సంస్థ హైకోర్టు కూడా గవర్నమెంట్ కనీసం కౌంటర్ ఫైల్ చేయకపోవడంతో పేమెంట్స్ ఇవ్వాలా లేదా అనేది ఏదైనా తేల్చాలి ప్రభుత్వం. హైకోర్టుకు రాక్రీట్ అప్రోచ్ అయింది. సో హైకోర్టు నుంచి న్యాయం జరగడం లేదని క్రిమినల్ కేసెస్కు కంప్లైంట్లు ఫైల్ చేస్తూ ఉంది. ప్రతి జిల్లాలోనూ ఎంతెంత పేమెంట్ రావాలా, మాకు ఈ అధికారులు ఇంత ఇవ్వాలా, ఈ లబ్ధిదారుల నుంచి ఇంత రావాలా, ఇది అధికారులు ఇప్పించి ఇవ్వాలనేసి క్రిమినల్ కేసెస్ ఫైల్ చేస్తూ ఉంది. బహుశా దాదాపు దీంట్లో హౌసింగ్ ఎండి, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ, జిల్లాల పీడీలు, హౌసింగ్ పీడీలు వీళ్ళందరూ కూడా ముద్దాయిలు కావచ్చు.